మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై మాసంలో జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి, రాశి ఫలితాలని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరణ తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు? మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రధానంగా జరిగేటువంటి ఘట్టములేంటి, మంచి చెడు, అలాగే రోజువారీ కార్యక్రమాలలో అనుకూలత ఏ విధంగా ఉంటుంది, ఖర్చులు ఆదాయాలు ఎలా ఉంటాయనే విషయం గురించి తెలియజేసుకుందాం. ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి రోజు గురించి మీకు తెలియజేస్తున్నాను. అపారమైనటువంటి శివానుగ్రహం కలగాలి అనుకునే వాళ్ళందరూ మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోయే అద్భుతమైనటువంటి రోజు ఏం చేయాలి, మీకు మీరుగా ఏం చేయాలనేటువంటి విషయం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. గమనించుకుంటేనమ్మా, ప్రస్తుతం మేషరాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయ స్థానంలో కుజ సంచార ప్రభావం, అలాగే వ్యయస్థానంలో శని ప్రభావము, మరియు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో గురుగ్రహ ప్రభావము, అలాగే బుధుడు 7వ తారీఖు వరకు అక్కడ ఉండడం, 8వ తారీఖు నుంచి మిథున రాశిలో వక్రీకరించే స్థితి పొంది ఉండడం, అలాగే పంచమ స్థానంలో శుక్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో రాహు యొక్క స్థితిగతి వెరసి చూసుకున్నట్లయితే సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. మేషరాశిలో వారు జన్మించినటువంటి వారికి శుభమైనటువంటి స్థితి ఏంటంటే ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి చాలా శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కానీ, అలాగే వేరే సంస్థల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ, నిరుద్యోగస్తులు కానీ, ప్రభుత్వ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బిల్స్ పాస్ అయ్యేటువంటి విషయం కానీ, లేదా ప్రభుత్వ కాంట్రాక్టులు పొందాలనుకునేటువంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైనటువంటి సమయం. అవకాశాన్ని 15వ తారీఖు లోపల వినియోగించుకునే ప్రయత్నం చేస్తే చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఉన్నదల్లా శుక్రగ్రహ సంచారము అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత ప్రేమ చిగురిస్తుంది. దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ఆనందకరంగా జీవించగలుగుతారు. అలాగే అనేక విషయాలలో కలిసిమెలిసి పని చేసుకోగలుగుతారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటిది విలువైనటువంటి దుస్తులు, ఆభరణాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తద్వారా ఇక్కడ మనం గమనించాల్సింది, మనం ఆనందించే వస్తువు మన ఇంట్లో చేరుతుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. లాభస్థానంలో రాహు యొక్క స్థితి ఇది చాలా అద్భుతమైనటువంటిదమ్మా. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఏదనుకుని టార్గెట్ అనుకుని మనం ప్రయత్నం చేస్తాము. మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆ టార్గెట్ని రీచ్ కావడానికి చాలా ఎఫర్ట్స్ పెడతారు. ఆ రాహు ఆ ఎఫర్ట్స్కి తగ్గ ఫలితాలని ఇస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులకి సంబంధించి చూసుకున్నట్లయితే గురు గ్రహ అనుగ్రహం లేకపోవడం, విద్యాకారకుడైన గురువు ఈ కారణం చేత అనుకున్నంత ఈజీ కాదు. కోరుకున్న కళాశాలలో కానీ, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఉత్తీర్ణత శాతం అనేటువంటిది అనుకున్నంత ఈజీ కాదు. బాగా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటిది. అలాగే ధనాధిపతి శుభస్థానంలో ఉన్న గురువు, ధనకారకుడైనటువంటి గురువు బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత, అనగా బలహీనం అంటే అర్ధాష్టమ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఈ కారణం చేత ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే అన్నిసార్లు కూడా అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఇది గురుగ్రహ ప్రభావం వలన కీర్తి ప్రతిష్టలు అనుకున్నంతగా పొందలేరు. గొప్పగా ఎదుటి వాళ్ళ కోసం పని చేస్తారు, కానీ వాళ్ళు అనుకున్నంత ఫలితము మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి లభించదు. తద్వారా నా కోసమా, నీ కోసం చేసుకున్నావులే, నీ స్వార్థం కోసం చేసుకున్నావులే అనే మాటలు వస్తాయి తప్ప, అయ్యో మన కోసం ఇంత కష్టపడ్డారు అని చెప్పి మేషరాశి వారిని అనుకోరు. ఇది జరిగేటువంటిది. ఇక ద్వితీయ స్థానంలో కుజుడు స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత పేషెన్స్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే పేషెన్స్ తక్కువ అయిపోతుందో మనిషి ఆలోచన అనేటువంటిది పరిధి దాటిపోతుంది.
తద్వారా చిన్న చిన్న విషయాలకే కోపోద్రిక్తులవుతారు, మాట పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతూ ఉంటుంటాయి. ఏలినాటి శని ప్రభావం ఎలాగో ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. శత్రు సమస్యలు పెరుగుతాయి. అలాగే ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ఒక రాహువు, అలాగే రవి మరియు శుక్రుడు, ఈ 3 గ్రహాలు తప్ప మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు. అట్లాగే స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైన సమయం కాదు. 7వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. 8వ తారీఖు నుంచి మాత్రం పెట్టిన పెట్టుబడులు కావచ్చు, స్టాక్స్లో పెట్టింది కావచ్చు, లాస్ అనేటువంటిది వస్తుంది. డబ్బులు అప్పుగా ఎవ్వరికి ఇవ్వకూడదు. అత్యవసరమై ఆరోగ్యానికి హాని అని చెబితే తప్ప ఇంకా దేనికి కూడా ఎదుటి వాళ్ళకి అప్పుగా ఇవ్వకుండా చూసుకుంటేనే మంచిది. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతున్నారు. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటే ప్రయత్నం చేయవచ్చు, అందులో సందేహం లేదు. కాకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి రోజు ఉండబోతుందమ్మా. ఏంటంటే మహాశైవాఖ్య యోగము అని చెప్పి, అంటే సాధారణంగా మహాశైవాఖ్య యోగం అన్నప్పుడు సోమవారము, ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి, చతుర్దశి తిథి కలిసి వచ్చినటువంటి రోజు. 100 శివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యఫలమో ఆ ఒక్క రోజుకి వస్తుంది. సంవత్సరంలో 3 లేదా 4 సార్లు వస్తుంది. మన అదృష్టం కొద్దీ ఈ నెల జూలై 13వ తారీఖు రోజున ఏర్పడుతుంది. ఇది తప్పించుకున్నామా, ఇది తగ్గిపోయిందా, మనకు మళ్ళీ 2053 సంవత్సరంలో, అది తప్పితే 2070 సంవత్సరంలో వస్తుంది. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి ఈ యొక్క రోజున మీ జాతకరీత్యా ఉండేటువంటి అన్ని రకాల ఏ రకాలైనటువంటి దోషాలు తొలగిపోవడానికైనా శివానుగ్రహం కావాలి. కాబట్టి ఆ రోజున అర్చన, అభిషేకాదులు జరిపించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి రోజుని దృష్టిలో పెట్టుకుని అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ధనాకర్షణ, జనాకర్షణకి లక్ష్మీ హోమము, అలాగే గత జన్మ కర్మదోషాలకి రుద్ర తిల హోమము, మరియు సకల దిష్టి దోషాలు, ప్రయోగ బాధల నివారణకి ఈ యొక్క సుదర్శన హోమము. అన్నిటికంటే మించి నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగితే సాధించరానిదంటూ ఏమీ ఉండదు. కాబట్టి నవగ్రహ పాశ్వత హోమం అనేటువంటిది జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది అమృత ఘడియల్లో జరుగుతుందమ్మా. అంటే సాయంత్రం 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి జూలై 13వ తారీఖు రోజున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం అమ్మా. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వేగిరంగా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాలలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజువారీ కార్యక్రమాల్లో ఖర్చులు, ఆదాయాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5, 6 తేదీలలో కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. ఖర్చులకు మించిన ఆదాయం లభించడం, సమస్యలన్నీ తీర్చుకుంటారు, సంతోషంగా గడుపుతారు. 7, 8 తేదీల్లో మాత్రం కాస్త జిగ్జాగ్ లాగా ఉంటుంది. ప్రశాంతత ఉండదు. ఏ పని చేయాలన్నా సంతోషం ఉండదు. ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల మానసిక సంతోషం తక్కువగా ఉంటుంది. ఇక 9, 10 తేదీల్లో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. 11, 12 తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. కొంత అనారోగ్యం చేసే అవకాశము గోచరమవుతుంది. ఇక 13, 14 ఈ తేదీలలో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రధానంగా రాని బాకీలు వసూలవుతాయి. ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సమస్యలు నివారణ అవుతాయి. లోన్స్ శాంక్షన్ అవుతాయి. ప్రభుత్వంకి సంబంధించి కాంట్రాక్టర్లకి మంచి రోజులుగా చెప్పవచ్చు. 15వ తారీఖు రోజున మాత్రం కష్టములు అధికంగా ఉంటాయి. ఏ పని ఎందో ముందుకు సాగదు. అలాగే ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏమైనా పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? ఇంకా ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు
ఈ యొక్క సంబంధించినటువంటి సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, అలాగే ఈ కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు మంచి జరుగుతుంది. కానీ ప్రేక్షకులారా, జూలై 13వ తారీఖు రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించండి, అభిషేకము అర్చన ఈశ్వరాలయంలో జరిపించుకోండి. మీకు భగవంతుడు శక్తినిస్తే ఇంకా మంచి జరగాలని కోరుకున్న వారైతే తప్పకుండా మన పీఠమాధ్వర్యంలో ఆ రోజున అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జరిగేటువంటి కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.